ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయణంలో వాలి పాత్ర గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతకాలం గడిచినా సంతానం కలుగక దశరథ మహారాజు పుత్రకామేష్ట యాగం చేశాడు. ఆ అగ్నిగుండం నుంచి ఒక దివ్య పురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథుడికి ఇచ్చి, ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంతరార్థమయ్యాడు. ఆ పాయసాన్ని సేవించిన 3 భార్యలు గర్భవతులై కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. వారు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై గురువు వద్ద విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. కుమారులంటే దశరథుడికి ఎంతో ప్రేమ. శ్రీరాముడు అంటే ప్రాణం. రాముడిని చూడకుండా దశరథుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద దివ్య మంత్రాలను ఎన్నో నేర్చుకున్నారు. విశ్వామిత్రుడు యాగం ప్రారంభించినప్పుడు రామలక్ష్మణుల కాపలాగా ఉండి ఆకాశం నుంచి మారీచుడు, సుబాహుడు తమ రాక్షస పరివారంతో వాళ్ళు రక్తమాంసాలను కుమ్మరిస్తూ యాగాన్ని పాడు చేస్తూ ఉండేవారు. అప్పుడు రామలక్ష్మణులు వాళ్ళ బాణాల ధాటికి తట్టుకోలేక మారీసు, సుబాహులు కింద పడిపోతారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని మిథిలా నగరానికి తీసుకెళ్తాడు. అక్కడ సీతా స్వయంవరంలో శివధనస్సును ఎక్కుపెట్టి సీతను వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా వివాహం అయిన తర్వాత కైకేయి వరములు అడిగిన అనంతరం రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తారు. ఆ అరణ్యవాసంలో వారికి వాలి సుగ్రీవుల యొక్క పాత్ర గురించి మనం తెలుసుకుందాం. ఆ వనవాసంలో సీతాదేవిని రావణాసుడు అపహరిస్తారు. ఆ అపహరించినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో మైత్రి చేసుకుంటాడు. సుగ్రీవుని యొక్క అన్న వాలి. వాలి అసమాన పరాక్రమశాలి. రావణుడు కూడా వాలిని ఎదిరించి ఓడిపోయాడు. దుందుబి అనే రాక్షసుడు ఒకసారి వాలితో పోరాడాలని వచ్చాడు. వాడు కూడా మహాబలవంతుడే. హిమాద్రి కూడా అతని ధాటికి జంకింది. కిష్కిందా నగరం వెలుపల వాలికి దుందుబికి యుద్ధం జరిగింది. చివరికి దుందుబి మరణించాడు. వాలి ఆ రక్కసుని భారీ కళేబరాన్ని ఎత్తి దూరంగా విసిరేశాడు. ఆ శరీరం నుంచి చిమ్మిన రక్తబిందువులు ఋష్యముఖ పర్వతంపై తపోనిష్టలో ఉన్న మాతంగ మహర్షిపై పడ్డాయి. అందుక ముని ఆగ్రహించి వాలి ఆ కొండపైకి వస్తే అతని తల 1000 వక్కలవుతుందని శపిస్తాడు. ఈ శాపవార్త విని వాలి ఋష్యముఖ పర్వతం వైపు పోవడం అనుకున్నాడు. ఆ సంగతి తెలిసిన సుగ్రీవుడు వాలి నుండి రక్షణ కోరి ఋష్యముఖ పర్వతంపై దాక్కుంటాడు అన్నమాట. వాలికి నేరుగా తన్ని ఎదిరించే శత్రువు యొక్క బలం సగం క్షీణిస్తుందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఆహుయా వాలినం బ్రహ్మ దదౌ వరమనుత్తమం ప్రతి ప్రవర్తినో భూయ దర్ధం బలమరిందమా అంటే బ్రహ్మ వాలిని పిలిచి, ఎదురుగా నిలిచి నిన్ను ఎవరు ఎదిరించినా వాని బలం సగం తగ్గిపోతుంది అనే శ్రేష్టమైన వరాన్ని ఇస్తాడు. దీన్ని బట్టే రాముడు వాలిని ఎదురుగా వచ్చి చంపకుండా చెట్టు చాటు నుంచి వధించాడు. క్షీరసాగర మథన కాలంలో పై వరాన్ని బ్రహ్మ వాలికి ఇచ్చాట. కానీ ఆ కాలానికి వాలి జన్మించలేదు కాబట్టి ఇది పురాణాల్లో తరచూ కూడా వినిపిస్తూ ఉంటుంది. వాలిని రాముడు అభిముఖంగా వచ్చి వధించకపోవడానికి కారణం వాలి మెడలో ధరించిన కాంచనమాల. ఇంద్రుడు తన కుమారుడైన వాలికి ఇచ్చిన మాల. దద్వాదు కాంచనీం మాలాం వానరేంద్రస్య వాలినః అక్షయ్యాం గుణ సంపూర్ణాం శక్రస్తస్త్ర దివం యయౌ
అని అక్షయమై గుణసంభారితమైన కాంచనమాలని వాలికిచ్చి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడనే భావం. కిష్కింధకాండలో ఇంద్రుడిచ్చిన వజ్రభూషితమైన మాల వాలి ప్రాణాలని తేజమును శోభను ధరించిందని చెప్పడం అవుతుంది. ఈ చివరి దశలో వాలి మాలను సుగ్రీవుడికి ఇచ్చాడు. వాలి ప్రాణాలను కూడా మాల ధరించిందని చెప్పడం వల్ల వాలికి ఇంద్రుడిచ్చిన ప్రాణరక్షణమైన వరంగా దాన్ని భావించేస్తాడు. ఇలాంటి విషయాల్లో వాల్మీకి రామాయణాన్నే ప్రమాణంగా తీసుకోవాలి. శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుండి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు. అనంతరం సీతాన్వేషణకి బయలుదేరుతారు అందరూ. శ్రీరామచంద్రుడు ఆంజనేయునితో స్నేహం చేసి ఆయన లంకలో సీతాదేవి ఉందని తెలుసుకుంటాడు. ఈ ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తే కుజరాహు శని దోషాలు తొలగిపోతాయి. శత్రువులను నివారించి సంహరించి భక్తులను రక్షించే కొంగు బంగారం ఆయన ఆంజనేయుని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్టే. కాబట్టి ఆంజనేయుని పూజ చేయడం వల్ల మనకి బలం, కీర్తి, ప్రతిష్ట, ధైర్యం, వాక్చాతుర్యం, మంచి ఆరోగ్యం మనకు కలుగుతాయి. అలాగే ఆంజనేయుడిని కొలిచిన వారికి బుద్ధిని, మనోబలాన్ని, ఇతర శక్తుల్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆంజనేయుని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రలవ్వాలి. రామాయణాన్ని చదివి మనం రాముని గురించి ఎంతో నేర్చుకుని ఆయన ఆదర్శంగా భావించాలి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తి భవించిన ధర్మంగా ప్రసిద్ధి చెందాడు. రాముడు ఎన్నో కష్టాల్లో ధైర్యం కోల్పోక ధర్మం విడనాడక ఉన్నవారే మహనీయులని రాముడు పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఆచరించాడు. అలాగే హరిశ్చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం తప్పలేదు. గాంధీ వంటి మహాత్ములకు ఆదర్శమయ్యాడు. ప్రహ్లాదుడు తండ్రిచే పెక్కు కష్టాలు పడడం వలన భక్తాగ్రేసుడుగా ప్రసిద్ధికెక్కాడు. సీత, సావిత్రి, దమయంతి ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రసిద్ధికెక్కారు. అందుచేత ధర్మాత్మలకు బాధే సౌఖ్యం అనే భావన ఉంటుంది వాళ్ళకి. ఆపదల్లో ధైర్యం వేడని వాడే ధీరుడు. అలాగే భాగవతంలో విష్ణు బ్రహ్మతో ఇలా అన్నాడు, ఎవరిని కరుణింపనిచ్చింది వాని అఖిల విత్తంబు నేను అపహరింతు. అంటే ధర్మాత్ముడైన భక్తుడిని ధనహీనుని చేసి భగవంతుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు నెగ్గడమే ధర్మ రహస్యం. ధర్మాత్ములు తాత్కాలికంగా బాధపడినా చివరికి ఇహపర లోకాల్లో తరగని ప్రతిష్ఠను ఆర్జిస్తారు. కష్టపడకుండా ధర్మాచరణ మానవాళికి ఎప్పటికీ అనుసరణీయంగానే ఉంటుంది. ఇందులో మరొక రహస్యం ఉంది. ధర్మాత్ముడైన వాడు ఎంత పుణ్యం చేసినా అతడు పూర్వకర్మ ఫలితంగా దుఃఖం పూర్తిగా అనుభవించే వరకు పుణ్యఫలమైన సుఖం కలగదు. కాబట్టి ధర్మాత్ములు ధర్మాన్ని ఆచరించాలి. రాముడు మనకు ఆదర్శప్రాయుడు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.